క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు? దేవుని రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. దేవుని రాకడకి సంబంధించిన గుర్తులు నెరవేరుతున్నాయి. కనుక మన జీవితాన్ని ప్రతిరోజు దేవుని వాక్యంతోనే ప్రార్థనలోనూ గడుపుతూ దేవుని రాకడికి సిద్ధపడాలి. ఈనాడు చాలా సంఘాలు చల్లగా ఉన్నాయి. ధనవంతులై సరకులు సమృద్ధిగా కలిగి తాము గుడ్డివారమని తెలుసుకోలేకపోతున్నారు. యేసు హెచ్చరించుచున్నాడు, నీవు చల్లగాను లేవు, వేడిగాను లేవు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నేను ధనవంతుడను, ధనం సమృద్ధిగా కలిగియున్నాను, నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు గాని నీవు దౌర్భాగ్యుడవును, దయనీయుడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయ్యున్నావని ఎరుగవు. 17 ప్రకటన 3:14-19 వరకు. ఆధునిక క్రైస్తవ మతం గురించి ఖచ్చితంగా ముందే ప్రవచించబడింది. 1. ఆత్మీయంగా చల్లగా ఉండటం. నేటి చాలా సంఘాలు ఆత్మీయంగా వేడిగాను లేవు, చల్లగాను లేవు. అవి మధ్యస్థంగా నిర్లక్ష్యంగా ఉన్నాయి. ప్రకటన 3:14-19 వరకు. 2. ధనవంతులై సరకులు సమృద్ధిగా కలిగి ఉండటం. నేటి సంఘాలు భౌతిక సంపదలో అభివృద్ధి చెందాయి, కానీ ఆత్మీయ దారిద్ర్యంలో మునిగిపోయాయి. 3. తాము దయనీయులమని తెలుసుకోలేకపోవటం. తాము దౌర్భాగ్యులము, దయనీయులము, దరిద్రులము, వారము, దిగంబరులము అయినట్లు తెలుసుకోలేకపోవడం, అనగా తమ ఆత్మీయ దారిద్ర్యానికి గుడ్డిగా ఉండటం. ప్రకటన 3:14-19 వరకు. 4. నిద్రపోవటం. పెండ్లి కొడుకు ఆలస్యము చేయగా వారందరూ కునికిపాటుపడి నిద్రపోయిరి. మత్తయి 25:5. ఈ వాక్యం 20వ శతాబ్దపు నిద్రమత్తులో ఉన్న చాలా సంఘాలను చక్కగా వర్ణిస్తున్నది. చాలా కొద్దిమంది బోధకులు మాత్రమే ప్రజలకు క్రీస్తు రాకడ సూచనలు ప్రతిదినం నెరవేరుతున్నాయని, క్రీస్తు రాకడ సంఘటనలను గురించి లేదా నరకం నుండి రక్షింపబడటం ఎలాగో చెప్తున్నారు. సంఘాలు ప్రజలను ఏమీ చేస్తున్నాయి? చాలామంది పాస్టర్లు ప్రజలను హెచ్చరించకుండా, అబద్ధ సిద్ధాంతాన్ని తిరస్కరించమని చెప్పకుండా, రాక్ సంగీతంతో, నాట్యమాడే అమ్మాయిలతో, మెరిసే దీపాలతో మరియు ప్రజలు వినాలనుకునే మాటలు చెప్పడంతో వారిని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నారు. చాలా సంఘాలు సద్బోధను బోధించటం లేదు, లేదా క్రీస్తు కోసం ఆత్మలను గెలుచుకోవడం లేదు. చాలామంది బోధకులు ప్రజలను నొప్పించే భయంతో నరకం గురించి, దేవుని తీర్పు గురించి, లేదా భూమిపై రాబోయే మహాశ్రమల గురించి హెచ్చరించడానికి భయపడుతున్నారు. ఐక్యత ఉద్యమం మరియు మహాభ్రష్టత అబద్ధ సిద్ధాంతాలు కలిగిన సంఘాల నేటి సార్వభౌమిక ఐక్యతా ఉద్యమం ఒక ప్రపంచ మతానికి దారితీస్తుంది. దానిని దేవుడు ప్రకటన 17లో మహావేశ్య అని వర్ణిస్తున్నాడు. చాలా సంఘాలకు మరియు క్రైస్తవులకు యేసు రెండవ రాకడ సూచనలు ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతున్నాయని ఏమీ తెలియదు. చాలా సంఘాలు ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించడం లేదు, లేదా కొత్త క్రైస్తవులను శిష్యులుగా తయారు చేయడం లేదు. అవి నరకాన్ని, 7 సంవత్సరాల మహాశ్రమలను మరియు క్రీస్తు న్యాయపీఠాన్ని విస్మరిస్తున్నాయి. అవి డబ్బు, సుఖాలు మరియు వినోదంపై దృష్టి పెడుతున్నాయి. ఈనాటి సాధారణ పాపాలు ప్రవచించబడ్డాయి. ప్రకటన 9:21. వారు తమ హత్యలను, గర్భస్రావాలను, మాయామంత్రములను, మాదక ద్రవ్యాలను, వ్యభిచారమును, దొంగతనములను గూర్చి పశ్చాత్తాపపడలేదు. 2 కోట్ల మంది సైన్యం మానవజాతిలో 33% మందిని చంపిన తరువాత ఈ భయంకరమైన విపత్తు నుండి బతికి బయటపడిన వారి గురించి ఇలా చెప్పబడింది. వారు తమ హత్యలను, గర్భస్రావాలు మరియు హింస, మాయామంత్రములను, మాదక ద్రవ్యాలు, వ్యభిచారమును, వివాహ బాహిర లైంగిక సంబంధాలు, దొంగతనములను గూర్చి పశ్చాత్తాపపడలేదు. 1. హత్య, గర్భస్రావం, అబోర్షన్. నేడు లక్షలాది పుట్టని శిశువుల హత్య, గర్భస్రావం చాలా దేశాలలో చట్టబద్ధం చేయబడింది. 15 నుంచి 39 సంవత్సరాల మహిళలలో ప్రతి 1000 మందికి గర్భస్రావాల శాతం ఆస్ట్రేలియా 17%, యూకే 20%, అమెరికా 20%, కెనడా 19%, చైనా 26%, క్యూబా 46%, గ్రీన్లాండ్ 85%,
ఇజ్రాయెల్ 14%, దక్షిణ కొరియా 19%, రష్యా 37%, స్వీడన్ 25%, ఫ్రాన్స్ 20%, జర్మనీ 9%. 2. మాయామంత్రాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. నేడు లక్షలాది మంది ఆనందం కోసం మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు మరియు యాంటీ డిప్రెసెంట్లు వాడుతున్నారు. యాంటీ డిప్రెసెంట్లకు 2000 కంటే ఎక్కువ హానికరమైన నమోదైన దుష్ప్రభావాలు ఉన్నాయి. వ్యభిచారం, వివాహహేతర లైంగిక సంబంధాలు. నేడు వివాహం వెలుపల లైంగిక సంబంధాలు చాలా సాధారణంగా మారాయి. వ్యభిచారంలో స్వలింగ సంపర్కులు సంబంధాలు కూడా చేర్చబడతాయి. స్వలింగ సంపర్కులు వివాహం అనేక దేశాలలో చట్టబద్ధం చేయబడింది. దేవుడు ఈ పాపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. వ్యభిచారమునకు దూరముగా ఉండుడి, ప్రభువు ఇట్టివారందరికీ పగ తీర్చువాడు. 1 తెస్సలోనికైలు 4:3-8 వరకు. 4. దొంగతనం, అవినీతి మరియు దోపిడీ. నేడు దొంగతనాలు, దోపిడీలు లేదా ఆర్థిక అవినీతి అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. దొంగతనం అనేది అధిక ప్రభుత్వ పన్నుల రూపంలో, మోసపూరిత నిర్మాణదారులలో, పదవీ విరమణ నిధుల నిర్వాహకులు సేవ చేయకుండా రుసుము వసూలు చేయడంలో మరియు మోసపూరిత విపణి వ్యూహాలలో స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.